కష్టం అంటే ఎలా ఉంటుందో ఈ పెద్దాయనని చూస్తే మనకు అర్థమవుతుందండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఎక్కడి నుంచో వచ్చి మన హైదరాబాద్‌లోకి వచ్చి ఆయన అంత కష్టపడుతూ చోలే భటూరే చేస్తున్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటి అనంటే, ఒక బండికి వీళ్ళు మొత్తం దాన్ని సెటప్ చేసి చోలే భటూరే అమ్ముతున్నారనమాట. వీళ్ళ దగ్గర నేను టేస్ట్ చేద్దాము అని వెళ్ళి నేను మా హస్బెండ్ కలిసి టేస్ట్ చేయడానికి వెళ్ళాము. లిటరల్‌గా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా అనిపించిందనమాట వీళ్ళ చోలే భటూరే నాకు. ఎందుకు ఇలా అంటున్నానంటే, వీళ్ళ దగ్గర ఆ పన్నీర్ కర్రీ కానీ, ఆ చోలే కర్రీ గాని అండ్ స్పెషల్‌గా వచ్చేసి ఆనియన్ మీద వీళ్ళు పుదీనా చట్నీను, మిర్చి పచ్చడి అని ఒకటి చేస్తారనమాట. అది వాళ్ళ మటుకే చేస్తారు. మనకు రాదది. అసలు నిజంగా అంటే దాని టేస్ట్ అయితే పీక్స్‌లో ఉంది. నేను తిన్న పచ్చిమిర్చి కూడా అది పచ్చిదేనండి. అది ఎటువంటి ఆయిల్‌లో వేపింది కూడా కాదనమాట. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ చోలే కూడా అండ్ భటూరే కూడా అసలు ఎంత స్మూత్‌గా ఉందంటే నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. టేస్ట్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. దీని కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ చెప్పిండండి. నాకు తెలిసినంత వరకు దీనికి 130 రూపీస్ వర్త్ కానే కాదు. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే దీన్ని మీకు లొకేషన్ చెప్తాను. మన సుచిత్ర సర్కిల్ నుంచెళ్ళి కోంపల్లికెళ్ళి రూట్‌లో సర్వీస్ రోడ్ ఉంటది. సర్వీస్ రోడ్ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ మేబీ వెళ్ళిన తర్వాత పిస్తా హౌస్ రాకముందే పిస్తా హౌస్‌కి బిఫోర్ 100 మీటర్స్ బిఫోరే ఈ చోలే భటూరే షాప్ ఉంటదండి. సారీ హోటల్ ఉంటది. నాకైతే టేస్ట్ పరంగా చూస్తే చాలా బాగా నచ్చింది. సో, అందులో కర్రీ వచ్చేసి పన్నీర్ కర్రీ, చోలే కర్రీ ఏసిండు. పన్నీర్ ముక్కలు మాత్రం రెండో, మూడో ఏసిండు. అంతకంటే ఎక్కువ వేయలేదు. సో, నాకు తెలిసినంత వరకే రేట్ ఏదైనా వర్తబుల్ కాదు. టేస్ట్ మాత్రం సూపర్.